పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే దాయాది పాకిస్తాన్ని మట్టి కరిపించి మొదటి మ్యాచ్ గెలిచి సగర్వంగా టోర్నీని స్టార్ట్ చేసినటువంటి ఇండియా ఉమెన్స్ టీంకి నిన్న జరిగినటువంటి రెండో మ్యాచ్లో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి ఈ టీ20 వరల్డ్ కప్లో తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో జరిగినటువంటి 10వ మ్యాచ్ గ్రూప్ 1లో టీమిండియా మహిళలు నిన్న రాత్రి నెదర్లాండ్ మహిళల జట్టుపైన ఘనమైనటువంటి విజయాన్ని సాధించారు. మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా ఉమెన్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి భారీ స్కోర్ను నమోదు చేసింది. 209 పరుగులు మొత్తం వరల్డ్ కప్ చరిత్రలోనే టీ20 వరల్డ్ కప్లో థర్డ్ హైయెస్ట్ స్కోర్ ఇది. చేజింగ్కి దిగినటువంటి ఇక నెదర్లాండ్ టీం 17.3 ఓవర్లలోనే 114 పరుగులకు ఆల్అవుట్ అయ్యి 95 పరుగుల తేడాతో ఓడిపోయింది. సో మ్యాచ్ ముగిసింది. ఇది భారత్కు టోర్నమెంట్లోనే రెండవ విజయం కావడంతో ఇప్పుడు పాయింట్ల పట్టికలో కూడా ముందంజలో ఉంది. సో మ్యాచ్ ప్రారంభంలో నెదర్లాండ్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ తీసుకున్నారు. సో భారత్ ఉమెన్స్ జట్టు వెంటనే బ్యాటింగ్కి దిగాల్సిన పరిస్థితి. ఇక ఓపెనర్లు స్మృతి మందన, షెఫాలి తీవ్రమైనటువంటి ఆక్రమణాత్మక బ్యాటింగ్తో అంటే విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్తో భారత్ స్కోర్ను వేగం పెంచారు. మొదటి వికెట్కి భారీ పార్ట్నర్షిప్ కూడా నమోదు చేయడం జరిగింది. 100కు పైగా పరుగులకు పార్ట్నర్షిప్ని వీళ్ళు బిల్డ్ చేశారు. స్మృతి మందాన అర్ధ సెంచరీ సాధించి జట్టుకు మంచి బేస్ ఇచ్చింది. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ కూడా మధ్య విభాగంలో మిడిల్ ఆర్డర్లో కీలకమైనటువంటి పరుగులు జోడించింది. జట్టును 200 పరుగుల మార్కుకు చేర్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇక స్మృతి మందాన కూడా తనదైనటువంటి బ్యాటింగ్ ఇన్నింగ్స్తో మరొకసారి కీలకమైనటువంటి పాత్ర పోషించింది. చివర్లో రిచా ఘోష్, దీప్తి శర్మ ఉన్నటువంటి బంతులని అద్భుతంగా ఉపయోగించుకొని స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టడంలో క్లైమాక్స్లో వారు కూడా వారి పాత్రను కీలకంగా వ్యవహరించారు. ఇక ఈ భారీ స్కోర్ నెదర్లాండ్ బౌలర్లకు తీవ్రమైనటువంటి సవాలుగా మారింది. అధికారిక ప్రకారం అంటే మనం మొదటి ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత 209 పరుగులు 5 వికెట్ల నష్టానికి ఒక బలమైనటువంటి స్కోర్ బోర్డు ముందు టీమిండియా స్కోర్ నమోదు చేసింది. ఇక చేజింగ్లోకి 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి నెదర్లాండ్స్ ఉమెన్ జట్టుకి మొదట్లోనే ఆదిలో దెబ్బపడినట్టుగా కనిపించింది. ఓపెనర్లు కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ రానిద్దామనుకున్నటువంటి సందర్భంలోనే దీప్తి శర్మ, శ్రీచరణి, శ్రేయాంక్ పాటిల్ తమ బౌలింగ్తో ఎదురు జట్టు బ్యాట్స్మెన్లను కట్టడి చేశారు. నెదర్లాండ్స్ కీలక బ్యాట్స్మెన్లు బాబెట్ ఢీలీడ్, స్టేర్ కాలిస్తో కొంత సమయం పరుగులు రాబట్టేటువంటి ప్రయత్నం వారు చేసినా కూడా వారు వికెట్లను కూడా తీసేశారు. దీంతో 17.3 ఓవర్లలో 114 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది నెదర్లాండ్. దీంతో ఒక భారీ విజయాన్ని భారత్ వరుసగా పాకిస్తాన్ పైన కూడా ఉమెన్స్ జట్టు పైన కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్ పైన కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ 2లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రస్తుత విజయంతో ఇలా ఇంకా నెక్స్ట్ మ్యాచ్లో కూడా విజయాన్ని సాధిస్తూ టాప్ 2లోనే టీమిండియా టాప్ పొజిషన్లో ఉంటే ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి ఈజీగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వరుస విజయాలు కొనసాగిస్తున్నటువంటి భారత టీమిండియా ఉమెన్స్ జట్టుకి అభినందనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా హర్మన్ కౌర్ జట్టు తమ నాయకత్వంలో ముందుకు వెళ్తున్నటువంటి తీరు అందరూ ప్రశంసిస్తున్నారు. గతంలో మనం చూసాం లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే మొదటిసారి టీమిండియాకు ఉమెన్స్ జట్టు ఆ వన్డే వరల్డ్ కప్ని అందించింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కూడా అందించి ఆ చరిత్రను మరొకసారి తిరగరాయాలని చెప్పేసి బలమైనటువంటి సంకల్పంతో ఉన్నట్టుగా కనపడుతుంది ఉమెన్స్ జట్టు. సో ఆ యొక్క పటిమ కూడా క్రీడా స్ఫూర్తి కూడా మనకు ఆ మైదానంలో మనకు కనిపిస్తుంది. ఏదేమైనా 2 మ్యాచ్లు గెలిచి మంచి ఫామ్లో ఉన్నటువంటి టీమిండియా ఉమెన్స్ జట్టు మిగతా మ్యాచ్ల్లో కూడా ఇలాంటి ప్రదర్శన చేసి మంచి కప్పు వరకు ఫైనల్ వరకు వెళ్ళి టీ20 కప్పు వరకు వెళ్ళాలని కూడా ఆశిద్దాం.